ఎప్పుడు ఎవరి కోసం ఆగదు, కానీ ఈ కథలో టైం ఆగిపోతుంది. ఒక గది తాళం వేసి ఉంచారు, ఎందుకంటే అక్కడ టైం ఆగిపోతుంది. ఆ గదిలోకి ఎవరు వచ్చినా బయటికి వచ్చే టైం వేరుగా ఉంటుంది. వాళ్ళకి అది నిమిషం మాత్రమే, కానీ మిగిలిన ప్రపంచానికి మాత్రం అది గంటలు, రోజులైపోతాయి. ఇది కేవలం ఊహ కాదు, ఇది నిజం. ఈ రూమ్ హైదరాబాద్లో సరిగ్గా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుంచి 48 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శివరాంపల్లి అనే ఊరిలో కపుల్ ఎడిషన్ అనే హోటల్లో ఉంది. ఈ కథలో చందన ఓ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. పారానార్మల్ మిస్టరీస్పై వీడియోస్ చేస్తూ ఉంటుంది. తనకి ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఈ డాక్యుమెంటరీ వీడియోస్ పెడుతుంది. ఒకరోజు చందనకి ఒక మెయిల్ వచ్చింది. అది తనకి తెలియని పేరు నుంచి వచ్చింది. ఆ మెయిల్లో రూమ్ నెంబర్ 143 అని ఉంది. కపుల్ ఎడిషన్ హోటల్, శివరాంపల్లి అని అడ్రస్. వచ్చిన వారు తిరిగి వచ్చారు, కానీ వచ్చిన వాళ్ళకి ఏమీ గుర్తు లేదని అంటున్నారు. ఎంతకాలం గడిచిందో కూడా తెలియదు. మీరు వెళ్తారా అక్కడికని మెయిల్ చివర్లో ఉంది. చందనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తను వెంటనే తన ఫ్రెండ్ మనీషాకి కాల్ చేసి మొత్తం చెప్పింది. వాళ్ళు ఇద్దరు కలిసి కపుల్ ఎడిషన్ హోటల్కి బయలుదేరారు. ఆ హోటల్ చాలా అందంగా ఉంది. రూమ్లో ఉన్న లైట్స్ వల్ల ఆ హోటల్ ఇంకా అందంగా కనిపిస్తుంది. ఆ హోటల్ చుట్టూ అంతా అడవి. చూస్తూ ఉంటే హోటల్లో ఎవ్వరూ లేరు. అక్కడ అంతా పగిలిపోయిన అద్దాలు, సగం విరిగిపోయిన గోడలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి సర్వీస్ కూడా లేదు, రిసెప్షనిస్ట్ కూడా లేరు. చందన అంతా రికార్డ్ చేస్తూ రూమ్ నెంబర్ 143 దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆ రూమ్ 142 రూమ్ పక్కన ఉంది. చందనకి 143 రూమ్ దొరికింది. వాళ్ళు డోర్ అన్లాక్ చేసి ఆ రూమ్లోకి వెళ్ళారు. వాళ్ళ ఇద్దరి మొబైల్స్లో సిగ్నల్ వెంటనే ఆగిపోయింది. మనీషా చేతికి ఉన్న వాచ్ కూడా వెంటనే ఆగిపోయింది. ఆ రూమ్లో వింతగా గోడలపై బొమ్మలు ఉన్నాయి. అలా ఉండగా అక్కడ ఒక అద్దం ఉంది. అది వెంటనే పగిలిపోయింది. చందన ఆ అద్దం పగిలిపోయిన సౌండ్ విని అక్కడికి వెళ్ళింది. చందన తనని తాను అద్దంలో చూస్తూ తను ఒక ముసలామెలాగా కనిపించింది. అదే అద్దంలో చందన చిన్నప్పటి ఫోటో కూడా కనిపించింది. ఆ తర్వాత ఆ అద్దం మాయమైపోయింది. రూమ్లో జరిగే ప్రతి ఒక్కటి మళ్ళీ జరుగుతున్నట్టుగా ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటలు రిపీట్ అవుతున్నట్టుగా మనీషా ఏడుస్తూ చెప్పింది. అప్పుడు చందన ఇలా అంది, మనం ఇదే మాట నిన్న కూడా మాట్లాడామా, లేదా ఇదే రాత్రి మరోసారి వస్తుందా? ఇది టైం ట్రాప్ కాదు, మైండ్ ట్రాప్. చీకట్లో కాదు, కాలంలోనూ కాదు, మనలోని. అప్పుడే రూమ్లో ఒక పాత డైరీ డెస్క్ మీద కనిపించింది. అందులో ఒక ఎంట్రీ ఉంది. 22 మే 1962. మనం ఇదే గదిలో చిక్కుకున్నాం. టైం ఆగిపోయింది. మేం మర్చిపోతున్నాం, నన్ను మర్చిపోకండి. కింద సిగ్నేచర్ చందన. ఇది నేనేనా? నాకు ఇదే రాత కనిపించింది నా పాత డైరీలో. గదిలో ఒక గోడ వెనుక పాత మ్యూజిక్ ప్లేయర్ ఆడుతుంది. పాత హిందీ పాట. అప్పుడే ఒక ఓల్డ్ మ్యాన్, ఇక్కడే ఉన్నాం, నన్ను కూడా ఎవరో మర్చిపోయారు. ఆ గడియారం తిరిగినప్పుడు నుంచి నేను ముసలివాడినే. గదిలో ఉండే ప్రతి మూల నుంచి శబ్దాలు, రూపాలు మారిపోయాయి.
ఆ ఓల్డ్ పర్సన్ అలా గడియారం దగ్గర కూర్చున్నాడు. చందనాని మనిషాని చూసి ఒక్కటే అడిగాడు. నువ్వు కొత్తగా వచ్చావా లేదా మళ్ళీ వచ్చావా? ఇది కొత్త ప్రయాణమా లేకపోతే మిగిలిపోయిన చక్రంలో మరొక రౌండా? చందన ఒక్కసారిగా అరుస్తూ తలుపులు తెరిచింది. వాళ్ళు బయటికి పరిగెత్తారు. బయటికి వచ్చేసరికి 4 రోజులు గడిచిపోయింది. అప్పుడే అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళారు. రిసెప్షనిస్ట్ ఇలా అన్నాడు, మీరు చనిపోయారు అనుకున్నాం, కానీ మీరు ఇంకా చనిపోలేదా? వెంటనే చందన మనీషా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. చందన వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. పోలీసులు ఆ హోటల్ని సీజ్ చేశారు. కానీ చందన ఆ డైరీని తనతో పాటే తీసుకొచ్చింది. తను ఆ డైరీని ఓపెన్ చేసింది. ఆ డైరీలో ఏముందంటే, వెల్కమ్ బ్యాక్ చందన, లూప్ 7 బిగిన్స్. టైం మళ్ళీ ఆగిపోయింది. కథలు ముగిస్తాయి, కానీ కొన్ని గదులు టైంని మింగేస్తాయి. ఏ గడియారం అయితే మన గుండె ఆగినట్టు అనిపిస్తుందో అదే కాలపు గది భయం. టైం పర్సెప్షన్ అంటే మన మెదడు సమయాన్ని ఎలా గ్రహిస్తుందో తెలియజేస్తుంది. మన మెదడు దృశ్యాలు, శబ్దాలు, టెంపరేచర్ వంటి సంకేతాల ఆధారంగా సమయాన్ని లెక్కిస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, నిశ్శబ్దంగా ఉన్న గదిలో కంటే శబ్దాలు ఎక్కువ ఉన్న గదిలో టైం తొందరగా గడిచినట్టు కనిపిస్తుంది. శబ్దం, గాలి, కాంతి లేదా గాలి మారకపోతే మెదడుకు కాలం గడుస్తున్నట్టు సంకేతాలు అందవు. దీనివల్ల మెదడు కాలం ప్రవాహాన్ని తప్పుగా గ్రహిస్తుంది. సెన్సరీ డిప్రైవేషన్ స్టాంక్స్లోనూ ఇదే ఫలితం వస్తుంది. కొద్దిసేపు ఉన్న గంటలుగా అనిపిస్తుంది లేదా సమయం అనే భావన కోల్పోతారు. ఇది మన మెదడు కాలం అనుభవాన్ని ఎలా నిర్మిస్తుందో స్పష్టంగా చెప్తుంది. సెన్సరీ డిప్రైవేషన్, ఈఎంఎస్ ఫీల్డ్స్ వంటి విషయాల వల్ల టైం పర్సెప్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఈ కథకి పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి.